ఒకసారి నేను ఈ రూమ్ చూడొచ్చా? తప్పకుండా సార్. కీ తీసుకురమ్మా కౌష్కి. అలాగే బాబాయ్. పెద్ద మావయ్య గారి గురించి తెలుసు అంటున్నారు, కానీ ఒకే ఒక్కసారి ఆయన్ని కలిసానంటున్నారు. మధుకర్ మావయ్య గారికి ఈయనకి ఎలా పరిచయం అయి ఉంటుంది? ఆయనేమో ప్రొఫెసర్, ఈయనేమో పొలిటీషియన్. రండి సార్. కేదార్ పద. రండి. రండి సార్. అసలు ఎవరితను? మీరు నాకు సాయం చేసి పెట్టాలి. నిజంగా నేను చేయగలిగిన సాయం అయితే నేను చేస్తాను. నాకు ప్రాబ్లం కొని తెచ్చే సాయం అయితే నేను చేయలేను. మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ప్రాబ్లం రాదు. నీకెలాంటి ప్రాబ్లం ఉండదు ప్రొఫెసర్. అంతగా ప్రాబ్లం వస్తే నీకండగా ఈ కార్పొరేటర్ ఉన్నాడు. కమిషనర్ ఉన్నాడు, కిరాయి గుండా మీనన్ ఉన్నాడు, అది చాలదన్నట్టు కరడుగట్టిన కార్పొరేటరు ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అలాంటిది నా సాయం అడుగుతున్నారంటే అనుమానించకుండా ఉండలేకపోతున్నాను. మాకంత సమయం లేదు ప్రొఫెసర్. వీలైనంత త్వరగా మీ సాయం కావాలా? సరే సరే, ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు చూసుకుంటారనే నమ్మకంతో సాయం చేయడానికి ఒప్పుకుంటున్నాను. దేవనాగర్ లిపి. నేను చెప్పాను కదా సార్, ఆ రాగి రేకు మీద ఉన్న అక్షరాలు ఈ ప్రొఫెసర్కి తప్ప ఎవరికి అర్థం కావని. చెప్పండి ప్రొఫెసర్. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాల్సింది కాదు, మీకు చెప్పాల్సింది కాదు, మీకు చెప్పాల్సింది కాదు. గవర్నమెంట్కి చెప్పాల్సింది, గవర్నమెంట్కి చెప్పాల్సింది, గవర్నమెంట్కి చెప్పాల్సింది. ఇందులో ఉన్న నిధులన్నీ గవర్నమెంట్కి చెందాల్సినవి. గవర్నమెంట్ అంటే మేమే కదా ప్రొఫెసర్. గవర్నమెంట్ అంటే ముఖ్యంగా 3 శాఖలు ఉంటాయి. ఒకటి రాజకీయ నాయకులు, అంటే నేను. 2 ప్రభుత్వ అధికారులు, అంటే నేను. 3 కరుడు గట్టిన గూండాలు. నేనున్నాను. ఏడు ప్రొఫెసర్, నీకు మళ్ళీ గవర్నమెంట్ కనిపించట్లేదా? మర్యాదగా అందులో ఏముందో చెప్పండి. మీరే గవర్నమెంట్ అనే భ్రమలో ఉన్నారు. మీ ముగ్గురు వేషధారణలు వేరైనా మీ ముగ్గురు కూడా కరుడుగట్టిన గూండాలు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వను.
సమాచారాన్ని వీళ్ళకి చెప్పినా చంపేస్తారు, చెప్పకపోయినా చంపేస్తారు. అవు తప్పదు అన్నప్పుడు నా చావును మంచి కోసం ఉపయోగిస్తాను. చెప్పండి ప్రొఫెసర్. ఇందులో ఎగ్జాక్ట్గా ఏముందో తెలియడం లేదు, కానీ ఏదో నిధులకు సంబంధించిన సమాచారం ఉందని మాత్రం అర్థమవుతుంది. ఇందులో ఉన్న సమాచారం మొత్తం దేవనాగరి లిపిలో రాసింది. కొన్ని పదాలకి నాకు కూడా సరిగ్గా అర్థాలు తెలియవు. నాకు కొంచెం గడువిస్తే ఇంటికి వెళ్ళి డిక్షనరీలో వెతికి చెప్పగలను. అలాగే ప్రొఫెసర్ గారు, మీరు ఇంటికి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఉంటాను. ఈ ప్రొఫెసర్ని నమ్మొచ్చు అంటావా మీనన్? మన గురించి తెలిసి కూడా ప్రొఫెసర్ పొరపాటు చేస్తాడనుకోవట్లేదు. వాడు పొరపాటు చేస్తే మనకు లైఫ్ ఉండదు మీనన్. వాణ్ణి నమ్మి మన లైఫ్ రిస్క్లో పెట్టుకోవడం ఎందుకు? ఎందుకైనా మంచిది వాణ్ణి ఫాలో అవ్వమని చెప్పు. ఆ రోజు నువ్వు తీసుకెళ్లిన ఆ రేకు మామూలు రేకు కాదు మధుకర్. ఈ దేశాన్నే కొనగల సంపదున్న నిధి గురించిన ఇన్ఫర్మేషన్. ఎక్కడ దాచావో ఇప్పటికీ తెలియలేదు. ఓం శాంతి. ఈయన ఇల్లు చూస్తున్నట్టు లేదు. ఆయన కళ్ళు ఇంకా దేని గురించో వెతుకుతున్నట్టున్నాయి దాత్రి. అవును, ఎప్పుడూ రాని హోమ్ మినిస్టర్ గారు పనిగట్టుకుని మరీ ఇంటికి రావడం ఏంటి? రాగానే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మధుకర్ మావయ్య గారి గురించి అడగడం, ఆయన రూమ్ చూడాలని అనడం. ఈయన దేనికోసమో ఇంటికి వచ్చారనిపిస్తుంది. ముందీని డైవర్ట్ చేయాలి. పద. ఇవన్నీ అన్నయ్య ఫైల్స్ సార్. ఇవన్నీ నాన్నగారి గుర్తుగా అలానే ఉంచుకున్నాం. ఈ గదిని కూడా నాన్నగారి గుర్తుగా ఆయన వస్తువులతో అలాగే ఉంచేశాం. ఆయనకు సంబంధించినవన్నీ ఇందులోనే ఉంటాయి. మంచి పని చేశారు. అన్నయ్య ఆ రోజుల్లో రీసెర్చ్ చేసేవాడు కదా, దానికి సంబంధించిన ఫైల్స్. బాగుంది కదా? ఈ బాక్స్ ఏంటి? అది కూడా ఆయనకు సంబంధించిందే. చూడొచ్చా? చూడండి. సార్ 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 సార్, జ్యూస్ తీసుకోండి. వద్దమ్మా, నేను ఈరోజు ఉపవాసం. పర్వాలేదు సార్, తీసుకోండి. వద్దమ్మా. సార్ 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 సార్, కనీసం వాటర్ అయినా తీసుకోండి సార్. బాబు, ఉపవాసం ఉంటే నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అది హెల్త్కి అంత మంచిది కాదు సార్.
వాటర్ కూడా తీసుకోకపోతే బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. చూడమ్మా, నేను ఈరోజు మాత్రమే ఉపవాసంలో లేను. 20 ఏళ్లుగా ఉపవాసం పాటిస్తున్నాను. నా బాడీ గురించి నాకు బాగా తెలుసు. మీ అభిమానానికి థ్యాంక్స్. సార్, మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకోకపోతే బాగోదు కదా. టీ ఏమైనా? జగదాత్రి, వద్దంటే అర్థం కదా. బయటికి వెళ్ళండి. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? మళ్ళీ పేరుకి టీచర్లు. వెళ్ళండి బయటికి. మీరిద్దరూ కొంచెం బయట వెయిట్ చేయండి. వీళ్ళిద్దరూ నన్ను బాక్స్ ఓపెన్ చేయకుండా నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నారంటే ఇందులో ఏదో ఉంది. మీరేం ఫీల్ అవ్వకండి. వాళ్ళేదో అతిథి మర్యాదల గురించి అలా It's చేశారు. okay, పర్లేదు. హా, చూడండి. సార్, అది మా నాన్నగారు రాసుకున్న పర్సనల్ డైరీ. ఓ, వేరే వాళ్ళ డైరీ మనం చదవడం, అందుకే మేమెప్పుడు దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. మీరు చూడాలంటే చూడండి. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. పరాయి వాళ్ళ డైరీ చదవడం సంస్కారం కాదు. ఈ గదిని ఇలా కాదు, అణువణువు వెతకాలి. దానికి ఇప్పుడు టైం కాదు. సరే సుధాకర్ గారు, నాకు టైం అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మధుకర్ గారి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాను. గొప్పవాళ్ళ అనుభవాలు మనకు మంచి పాఠాలు లాంటివి. వెళ్ళొస్తాను. మంచిది. పదండి. వెళ్ళొస్తాను. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. మంచిదండి. బావా, నా మాట విని రా బావా. ప్లీజ్ బావా. ప్లీజ్ బావా, ప్లీజ్. సరే బామర్తి. ఇంట్లో జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తుంటే భయం వేస్తుందమ్మా. ఇంట్లో ఏం జరిగినా ఆ కేదార్ గాడికే మంచి జరుగుతోంది. నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. అది నీ చేతులారా నువ్వు చేసుకున్న పనే కదరా అబ్బోడా. కరెక్ట్గా పెళ్లి వాళ్ళు పనులు మొదలు పెట్టే టైంకి నువ్వు చేతికి దెబ్బ తగిలించుకొని ఉండావు. అది నేను తగిలించుకోలేదమ్మా. నిషిక చేసిన పొరపాటు వల్ల తగిలింది. ఈ గాయం వల్ల నేను బావగారి కాళ్ళు కడగలేకపోయాను. అది వాళ్ళకి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు విరాజ్? జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. జరిగిన దాని గురించి ఎట్టా మర్చిపోతాం మమ్మీ? నా కొడుకు చేయాల్సిన తంతులన్నీ ఆ కేదర్గాడు చేసుండాడు.
కాశీ యాత్ర అప్పుడు కూడా నా కొడుకును కాదని ఆ కేదార్ గాడు అల్లు నొప్పించి తీసుకొచ్చుండాడు. పెళ్లిలో అందరూ ఆ కేదార్నే మాధురి అన్న అని అనుకుంటా ఉంటే నాకెంత బాధేస్తుండదో తెలుసా? ఒకటి కాదమ్మా, అన్నీ వాళ్ళకే ఫేవర్గా జరుగుతున్నాయి. మనకి సపోర్ట్ చేయాల్సిన నాన్న కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కమలాకర్ బాబాయ్ అరెస్ట్ అవ్వడానికి కూడా ఒక రకంగా వాళ్లే కారణం అమ్మా. వాళ్ళేదో ప్లాన్ గానే చేస్తున్నారనిపిస్తుంది అత్తయ్య. యువరాజ్ చేయవలసిన పనులు చేసే వరకు పెళ్లిలో ఉన్నారు. అవి పూర్తవగానే పెళ్లి నుండి వెళ్ళిపోయారు. అంటే అందరి దృష్టిలో కేదారే మాధురి అన్న అనిపించేలా కనిపించి మాయమైపోయారు. ఆ తర్వాత రానే రాలేదు. అమ్మా, నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా. వాళ్ళని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా ఇంట్లో వచ్చి కూర్చుంటారు, మనల్ని రోడ్డున పడేస్తారు. అంత దూరం రానివ్వను రాబోడా. మీరేమి యోచన చేయకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకోండి. వాళ్ళని ఏం చెయ్యాలో నేను యోచన చేస్తాను. ఆలస్యం చేయకూడదమ్మా. అసలే జరుగుతున్న సంఘటనలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయి. ఆలస్యమే లేదురా అబ్బోడా. రేపే ఏదోటి చేద్దాము. మీరెళ్ళి పడుకోండి. నా ఇంట్లో నా కొడుకును బాధ పెట్టి వాడెవడో పెత్తనం చెలాయిస్తుంటే అమ్మగా నేను చూస్తూ ఊరుకుంటానా? ఇంకా ఊరుకోలేను. రేపే వాళ్ళ సంగతి తేలుస్తాను. ఒకసారి నేను ఈ రూమ్ చూడొచ్చా? హోమ్ మినిస్టర్ ఆదికేశవులు గారికి మధుకర్ మావయ్య గారికి ఏదో సంబంధం ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది కేదార్. నాకైతే మధుకర్ పెదనాన్నతో కాకుండా పెదనాన్న డెత్కి హోమ్ మినిస్టర్కి ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తోంది ఆత్రేయ్. అలా కూడా అనుకోవచ్చు. మధుకర్ మావయ్య గారి రూమ్లోకి హోమ్ మినిస్టర్ గారు క్యాషువల్గా అయితే విజిట్ చేయలేదు. దేనికోసమో వెతుకుతున్నట్టు ప్రయత్నించారు. హోమ్ మినిస్టర్ గారికి మధుకర్ మావయ్య గారికి ఉన్న కనెక్షన్ ఏంటో అసలు మనం తెలుసుకోవాలి కేదార్. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదత్తయ్య. జగదాత్రి కేదార్లని ఈ ఇంటి నుంచి బయటికి పంపించేయాలి. అవునమ్మా, ఇప్పుడే పంపించేయాలి. ఇప్పుడే పంపించేద్దాం రాబోడా. మీరెళ్ళి మీ బట్టలు సర్దుకొని సూట్ కేసులతో సహా రండి. చెప్తాను. మా బ్యాగ్లు ఎందుకత్తయ్య? వెళ్ళండి, చెప్తాను. సరే రండి. అబ్బోడా, బీగిరారా. తీసుకొచ్చావు అత్తయ్య. ఆ బ్యాగిటి పద రండి. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి పిన్ని, సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నావు. ఏమంటున్నావు నిష్క? ఉన్నమాటే కదా మీ అంటా ఉండేది. ఆ కేదార్ జగదాత్రిలు ఈ ఇంటికి వచ్చినప్పుడు 4 రోజులు ఉంటారు అని అన్నావు. 10 నెలలు కావస్తున్నా ఇంకా బయటికే పోలేదు. పైగా ఈ ఇంటి వారసుడని కబుర్లు చెప్తా ఉండారు. అప్పుడు కూడా సాక్ష్యం తీసుకురమ్మని 3 రోజులు గడువిచ్చుండాము. 3 రోజులు గడిచిపోయినా వాళ్ళని ఇంకా బయటికే పంపలేదు. వాళ్ళని బయటికి పంపించకపోగా బయటున్న వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. పెళ్లికొచ్చిన బంధువుల ముందు నన్నే అవమానించి వాడిని అందలం ఎక్కించారు.
అయినా మీరు వాళ్ళని బయటికి పంపించట్లేదు. వాళ్ళని బయటికి పంపించే ఉద్దేశం మీకు లేదంటే మేము ఇంట్లో ఉండే ఉద్దేశం కూడా మీకు లేనట్టే కదా.